బలమైన బంధానికి పునాది ఒకరినొకరు గౌరవించుకోవడం, నమ్మకంతో ఒకరినొకరు కంటికి రెప్పలా చూసుకోవడం. దేవుడు కనపడితే దండం పెట్టినా పెట్టకపోయినా పేదవాడు కనపడితే అన్నం పెట్టండి. అదే మానవత్వం మిత్రమా. ప్రశాంతంగా ఎవరూ పడుకోవడం లేదు. ఉన్నవాడు ఆపద వస్తుందేమో అని, లేనివాడు అసలు ఏమీ సంపాదించలేదని, పేదవాడు అప్పు ఎలా తీర్చేది అని. ఉన్నవాడికి ఇవ్వడానికి మనసు రాదు, లేనివాడికి అడగడానికి ధైర్యం లేదు. పేదవాడి ఆకలి ఊరుకోదు. ఇదేనేమో ధనమూలం ఇదం జగత్ అంటే మిత్రమా. కష్టం ఎదురు కాకపోతే జీవితంలో కొత్తదనం ఉండదు. ఎప్పుడూ ఓడిపోలేదంటే ఎప్పుడూ కొత్తగా ప్రయత్నించలేదని అర్థం మిత్రమా. గతం ఎప్పుడూ మరవకు, భవిష్యత్తును తలుచుకొని భయపడకు. ఐశ్వర్యం ఉందని పొంగిపోకు, లేదని కుంగిపోకు. ఒకరు బాగు చూసి ఏడువకు, మంచి దారిని మరవకు. చెడు దారిలో నడవాలని అనుకోకు. నీకు నువ్వే అందంగా జీవితాన్ని మలుచుకో మిత్రమా. నీకో సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్నచూపు చూస్తూ నీ వీక్నెస్ ఆధారంగా తీసుకొని నిన్ను వాడుకోవాలనే మనుషులు ఉన్న సమాజం మనది. ఒకవేళ మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులు ఉన్న సమాజం మనది. పనిలేని వ్యక్తి తప్పకుండా దిగులు చెందుతాడు. కనుక క్షణం తీరికలేని పనిలో మునిగిపోవడం అలవాటు కాకపోతే నిరాశ అనే సుడిగుండంలో పడిపోవాల్సిందే. చెయ్యబోయే పనిని తెలుసుకోవడం వివేకం, ఎలా చెయ్యాలో తెలుసుకోవడం నైపుణ్యం, దానిని పూర్తి చేయడమే సద్గుణం మిత్రమా. మంచి వెనుక ఎవ్వరూ వెళ్ళరు, చెడు వెనకాలే అందరూ పరిగెడతారు. ఉదాహరణకు మద్యం అమ్మేవారు ఎక్కడికి వెళ్ళరు, పాలు అమ్ముకునేవారు కొనేవారు ఎక్కడుంటే అక్కడికే వెళ్తారు మిత్రమా. మనిషి దేన్నైనా మోస్తున్నప్పుడు బరువైతే వెంటనే దించేయొచ్చు, కానీ మనసులో దేన్నైనా మోస్తున్నప్పుడు భరించడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు మిత్రమా. మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం, మనల్ని పట్టించుకొని మనుషుల దగ్గర మమకారం అసలు చూపించకూడదు మిత్రమా. నచ్చినంత నవ్వితే పిచ్చివాళ్ళు అంటారు, తనివి తీరా ఏడిస్తే పిరికివాళ్ళు అంటారు, మర్యాదగా ప్రవర్తిస్తే అమాయకులు అంటారు, జ్ఞానం ప్రదర్శిస్తే గర్విష్టి అంటారు, తెలిసి తెలియనట్లు ఉంటే తెలివి లేదంటారు, కలుగోలుగా మాట్లాడితే పొగరుబోతని అంటారు, ఒంటరిగా ఉంటే ఏకాకి అంటారు, నలుగురిలో ఉంటే తిరుగుబోతని అంటారు, మౌనం వహిస్తే చేతగానివారు అంటారు, కాదని వాదిస్తే అతివాది అంటారు. ఏదేమైనా నాకేంటిలే అని ఊరుకుంటే స్వార్థపరులు అంటారు. ఎలా బ్రతకాలో ఎరుకయ్యేలోపు చితికిపోతుందేమో ఈ బ్రతుకు. లోకమంతా మెచ్చినట్లు బ్రతకడం అంటే మనము చచ్చినట్లు బ్రతకడమే. ఇది నిజం మిత్రమా. చీకటి రాత్రి ఎంత గాఢమైనా వెలుతురు సమీపంలోనే ఉంటుంది. కలలు కన్నవారి హృదయంలో విజయం మీద కసి వెలుగుతూనే ఉంటుంది మిత్రమా.